మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హనుమకొండ వరద ప్రభావంతో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధిత కుటుంబానికి నాయని రాజేందర్ రెడ్డి అండగా నిలిచారు. మంగళవారం రోజున 57వ డివిజన్ పరిధిలోని టీవీ టవర్ కాలనీలో నివసించే బాధిత కుటుంబాన్ని స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్, మహిళా అధ్యక్షురాలు బంకా సరళ, ఎంఆర్ఓ ఆర్ఐ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు కూడా వచ్చి మేము విజిట్ చేసి పోవటం జరిగింది. దాని తర్వాత 24 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హనుమకొండ జిల్లాకు తీసుకురావటం జరిగింది. వారు ప్రతి గల్లీ తిరిగి ఉన్న కష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి తక్షణం నష్టపరిహారం ఇవ్వాలి. మనము వారు నష్టపరిహారం అంచనా వేసి పంపించమని మమ్మలను కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎన్నడూ చరిత్రలో ఇయ్యనటువంటి విధంగా ఇంటికి 15,000 రూపాయలు స్లమ్ ఏరియాలలో, అదేవిధంగా మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున తక్షణ సహాయం కింద పంపించటం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు మరణించిన వారికి ఈరోజు 5 లక్షల రూపాయలు ఎన్నడూ ఎక్కడ కూడా ఇవ్వలే. ఇట్లాంటి దాంట్లో రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వలే. వారి కుటుంబానికి ఇది సరే, అది చిన్నదే కావచ్చు, ఎందుకంటే వారు పోయిన దాన్ని మనం తిరిగి ఇవ్వలేము, కానీ అయ్యేదాన్ని తోడుగా ఉండాలి, ఇంత సహాయంగా ప్రభుత్వం కూడా ఉండాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. వారి ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు చెక్ కూడా ఇవ్వటం జరిగింది. మరి దీనికి శాశ్వత పరిష్కారానికి హన్మకొండ కోసము అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా ఈ నెలలో నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈ నెలలో కూడా టెండర్స్ పిలిచి శాశ్వత పరిష్కారానికి ఎక్కడ కూడా నీళ్లతోటి మునగకుండా, ఏది లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎండాకాలం వాటర్ సమస్య కూడా లేకుండా ఉండే విధంగా చాలా పెద్ద ప్రణాళికతోటి ముందుకు పోవటం జరుగుతున్నది. మరి అంతేకాకుండా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఒడ్డపల్లి చర్చ్ వరకు కూడా రోడ్ వైండింగ్ దాంట్లో ఇది చేయటం జరుగుతుంది. దానికి సుమారు 24 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోడ్ వైండింగ్లో కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో పోతున్నాం. మరి అందరూ కూడా దయచేసి సహకరించండి. ఎందుకంటే మనం పక్కనున్న కరీంనగర్, ఖమ్మంని చూడండి. ఇవాళ మనం వరంగల్లో అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత అయినా మనం వెనుకపడిపోయి ఎక్కడ ఉన్నామనేది ఆలోచన చేయండి. ఈ యొక్క అభివృద్ధికి నేను చేసే ప్రయత్నంలో ఎవరినో కావాలన్నో ఉద్దేశంతో చేసేటి కావు. ఇవి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.